హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో ఈ డిజైనర్ బ్లౌజ్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా లైనింగ్ని కట్ చేసుకుందాము. నెక్ డీప్ వచ్చి 9 ఇంచెస్ అండి. అలాగే షోల్డర్ వచ్చి 5.5 ఇంచెస్. ఆర్మ్ హోల్ వచ్చి 6 ఇంచెస్ అండి. నెక్ విడ్త్ వచ్చి 2.2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. పై వైపు కింది వైపు వచ్చి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసుకున్నట్టుగా రౌండ్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి మెయిన్ పీస్ని కూడా నెక్ కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే వదిలి మెయిన్ పీస్ని నెక్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకున్న తర్వాత కింది వైపు మనం హెమ్మింగ్కి ఎంత అయితే వదులుంటామో అంతవరకు కూడా కింది వైపు కుట్టుకుంటూ రావాలండి. ఒకేసారి నెక్ని అలాగే హెమ్మింగ్ పట్టి నడుం పట్టీని కూడా రివర్స్ చేసుకోవచ్చు ఇలాగైతే. ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ లోపల ఇలా చేయి పెట్టి 2 పీసులని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని నెక్ పైన పైకుట్టు వేసుకుంటూ రావాలండి. లైనింగ్ పై వైపుకి కనబడకుండా ఇలా నెక్ చుట్టూ పైకుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ వేసుకున్న తర్వాత కింది వైపు నడుం దగ్గర కూడా పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్నాక వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇంకోవైపు కూడా మెయిన్ పీస్ని లైనింగ్కి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ చుట్టూ ఒక లైను లేస్ అయితే కుట్టుకోవాలండి. ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ పైన డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. డిజైన్ కోసం 2.5 ఇంచెస్ పొడవు 2.5 ఇంచెస్ వెడల్పు ఉన్న ఇలా స్క్వేర్ పీసుని తీసుకొని దాన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేయాలి. దాన్ని ఇలా ట్రయాంగిల్ లాగా ఫోల్డ్ చేసి ఆ ట్రయాంగిల్ షేప్లో వచ్చిన దాన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. సేమ్ ఇదే మెథడ్లో అన్ని పీసులను కూడా కుట్టుకోవాలి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలండి. ట్రయాంగిల్ షేప్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మొగ్గల్లా కుట్టుకుంటూ రావాలి. ఇలా అన్ని పీసులు కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు లేస్ కుట్టుకున్న దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వెడల్పు వదిలేసి ఈ మొగ్గల్ని కుట్టుకుంటూ రావాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావాలి. దగ్గరగా పెట్టి కుట్టుకుంటూ రావాలండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇలా మొగ్గలన్నీ కూడా మిడిల్ వరకు కుట్టుకుంటూ వచ్చినాక ఇక్కడ మిడిల్లో ఒక లైన్ లాగా మార్క్ చేసుకోవాలండి.
ఆ మార్కింగ్కి 1 ఇంచ్ 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటు వదిలి మొగ్గల్ని కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపు వచ్చి దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మొగ్గల్ని కుట్టుకుంటూ రావాలండి. మిడిల్లో పూసలతో డిజైన్ చేసుకోవడానికి అలాగా ఒక 1 ఇంచ్ గ్యాప్ అయితే వదిలానండి. ఇలా మొగ్గలు మెడ చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పూసలను అయితే కుట్టుకోవాలి. దానికోసం ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ అలాగే సూదికి దారం ఎక్కించి పెట్టుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మొగ్గని ఇలా మడిచి దాన్ని స్క్వేర్ షేప్ వచ్చేలాగా మడిచి పూస అయితే కుట్టుకోవాలండి. అన్ని మొగ్గల్ని కూడా ఇదేలాగా మళ్ళించి కుట్టుకుంటూ రావాలండి. ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. చూడడానికి సింపుల్గా అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇంకోవైపు కూడా సేమ్ ఇదే మెథడ్లో దాన్ని స్క్వేర్ షేప్లోకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఇలా నెక్ చుట్టూ మొగ్గలకి పూసలు కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ముడి వేసుకోవాలండి. ఇలా పూసలు కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు మిడిల్లో ఏం డిజైన్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇలా చిన్న వైట్ పర్ల్స్ అయితే తీసుకున్నాను. మిడిల్లో ఒక పెద్ద బీడ్ అయితే కుడుతున్నానండి. నెక్కి మిడిల్లో ఇలా ఒక పెద్ద బీడ్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు ఆ బీడ్కి ఆ పూసకి పై వైపున ఒక గోల్డ్ కలర్ పూస అలాగే ఒక వైట్ కలర్ పర్ల్స్ పెట్టి కుడుతున్నానండి. మిడిల్లో ఉన్న పూసకి పై వైపున కింది వైపున అలాగే ఈ పక్క రెండు ఆ పక్క 2 కుట్టుకోవాలండి. మిడిల్లో ఉన్న పూసకి అటు ఇటు కలిపి ఒక 5 అయితే కుట్టుకోవాలండి. 5 లైన్స్ లాగా ఒక చిన్న పువ్వులాగా వస్తుంది. ఇలా కుట్టుకున్నాక వెనక్కి తిప్పి ముడి వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి మొగ్గలకి ఇటు సైడు ఇంకొక లేస్ అయితే అటాచ్ చేస్తున్నానండి. లేస్ చుట్టూ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి డిజైన్ చూడడానికి. బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ వైపు తిప్పి డాట్స్ అయితే పట్టుకోవాలండి. 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా షోల్డర్కి మిడిల్లో పెట్టుకొని ఇలా బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నట్టయితే మన డిజైనర్ బ్లౌజ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.